శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గా గారు. నమస్తే అండి. ఈ టీటీడీ లడ్డు మీద విపరీతంగా వైరల్ అవుతూ కొన్ని వీడియోలు వస్తున్నాయండి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నెయ్యి కల్తీ కాబడలేదు, అసలు యానిమల్ ఫ్యాట్ లేదు దాంట్లో. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధం, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధం అంటూ కొన్ని వందల వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అటు ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు. కొంతమంది సీనియర్స్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ కూడా దీంట్లో రంగంలో దిగి సిట్టు సిబిఐ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని కూడా ఇంకో రకంగా వక్రీకరిస్తూ చాలా చక్కగా ఉంటున్నాయి. అసలు ఆ కంటెంట్లు కూడా ఎవరు చేయలేరు కూడా, మేధస్సు మొత్తం ఉపయోగించి చేస్తున్నారు. అయితే ఇక్కడ హిందువులు ఆ వీడియోలు గమనిస్తూ చాలామంది కూడా డిసప్పాయింట్ అవుతూ ఏంటి ఈ విధంగా జరుగుతుంది, ఇంకొక ఎదురుదాడి జరుగుతుంది అని చెప్పేసి కొన్ని కంటెంట్లు వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు కూడా మీరు మనుషులేనా, ఈ విధంగా ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగా కంటెంట్లు పెడుతున్నారని చెప్పేసి హిందువులు ఎవరైతే ఉన్నారో యాక్టివ్గా ఉన్న వాళ్ళు వాళ్ళ అకౌంట్లలో నుంచి ఈ సెల్ఫీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తుంటే వీళ్ళు ఏంటంటే సెంటిమెంట్ కదా హిందువులకు సంబంధించి. సో మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ముందు మీకు నాన్ వెజ్ గురించి చెప్తా. తనది కూడా ఒక వీడియో వచ్చింది. ఎందుకు అతని గురించి చెప్తానంటున్నానంటే, గరికపాటిని బూతులు తిట్టాడు. సీతాదేవిని ద్రౌపదిని రేప్ చేశారని మాట్లాడాడు. ఎంత అసహ్యం అంటే అసలు అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం మన దురదృష్టం. ఇంకా అతనికి చాలామంది అతన్ని అన్ఫాలో చేశారు. తర్వాత అతని మీద కేసు పెట్టారు. కరాటే కళ్యాణ్ గారు చాలా కేసులు పెట్టారు. మరి ఇంకా ఎందుకని అతన్ని వెనక్కి తీసుకురావట్లేదో నాకు తెలియదు. అతను అలాంటి వాళ్ళు, ఒక క్రిస్టియన్ అతను కూడా, అలాంటి వాళ్ళు ఇవాళ లడ్డూలో కల్తీ జరగలేదు, అది జంతువుల కొవ్వే లేదన్నారు అంటూ కొవ్వు మాటలు మాట్లాడుతున్నారు. కొవ్వెక్కిన మాటలు అంటారు. నేను ఇది కావాలనే చెప్తున్నానండి, చాలా కోపంతో చెప్తున్నా. ఎందుకంటే అన్వేషణ అతను చేసిన వీడియోస్ అన్నీ చూడండి. ఒక అనసూయ అనే వ్యక్తి గురించి అంత రభస జరిగినప్పుడు అసలు శివాజీ అన్న మాటలు వేరు, అసలు అనసూయ గారికి సంబంధం లేకుండా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఆవిడని అందరూ కూడా, అంటే ప్రజలు ఆవిడని తిరస్కరించారు ఆవిడ మాటల్ని. కానీ ఆవిడ శివాజీకి వచ్చిన ఒక ఏమంటారు అంతలాగా అతనికి సపోర్ట్ వచ్చేసరికి, మీరు ఆవిడ ఒక వీడియో కూడా మీరు చూసారు, ఏడుస్తూ శివాజీకి అంత సపోర్ట్ వచ్చేసరికి నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది మీకు? నాకు అర్థం కాలే ఆ పాయింట్. అలాంటి వాళ్ళ గురించి ఇతను వెనకేసుకొచ్చి మాట్లాడి స్వేచ్ఛ గురించి మనం ఎప్పుడూ మాట్లాడాల. స్వేచ్ఛ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ వెరితల లేకూడదు ఎవరికైనా కూడా. పిల్లల గురించి మనం మాట్లాడతామండి. పిల్లలు బాగా ఉండాలి అంటే తల్లులు బాగా ఉండాలి ఎక్కడైనా కూడా, అదొకటే మనం చెప్తాం. కాబట్టి ఇవాళ అలాంటి వాళ్ళ గురించి మాట్లాడిన అన్వేష్, అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చిన అన్వేష్ ఈరోజు అసలు తిరుపతి లడ్డు గురించి అతను ఎవడండి మాట్లాడటానికి? ఏదో పరాన్న జీవులని అనసూయ గారు అన్నట్టుగా వీళ్ళందరూ పరాన్న జీవులే, ప్రతి మనిషి పరాన్న జీవే అలా చూసుకుంటే. వీళ్ళొచ్చి అసలు హిందూ మతం గురించి తెలియని వాళ్ళు, ఇతంట భగవద్గీత గురించి మాట్లాడతాట, భారతం గురించి మాట్లాడతాట, రామాయణం గురించి మాట్లాడతాట. గరికపాటి గారు లాంటి వాళ్ళకంటే కూడా గొప్పగా, చాగంటి గారి కంటే గొప్పగా మాట్లాడతాట. మన దౌర్భాగ్యం కదా. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంకా అన్ఫాలో చేయట్లేదు ప్రజల్ని నేను అడుగుతున్నా. ఎందుకు అన్వేషణ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు అతను ఎవడు మాట్లాడటానికి? ఇవాళ లడ్డూ కల్తీ గురించి మాట్లాడే అర్హత ఏ రకంగా అన్వేషకుంది? అతను ఇవాళ ఎవరు పేటీఎంగా మార్చారు? వైసీపీ వాళ్ళ, వైసీపీ కోవర్ట్ అతను, అది కూడా తెలియాలి. అదేవిధంగా ఇందాక మీరు అన్నట్టుగా ఇవాళ సీనియర్ జర్నలిస్టులు అనుకున్న వాళ్ళందరూ, తర్వాత వైసీపీ కొమ్ము కాసే వాళ్ళందరూ, పేటీఎంలు అందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరందరూ కూడా చాలామంది హిందువులు ఉన్నారు కదా, అంటే మీకు డబ్బులే ప్రధానమా? మనకు ఉండాలి కదండి కొంచెం, మనకి కొంచెం సిగ్గు, అభిమానం లేదు, మన మతం మీద ఒక నమ్మకమో విశ్వాసమో. మన ఎవడైనా అంటే, ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళని అంటే నువ్వు ఊరుకుంటావా? మరి నీ దేవుడిని అంటే నువ్వెందుకు సిగ్గు లేకుండా, కాదు ఇవాళ తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదు, అక్కడ కొవ్వు కాదు కావాల్సింది కల్తీ గురించి మాట్లాడకుండా
ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు పనిచేస్తున్నారు? నేను అనేది ఏంటంటే మీకు సబ్జెక్ట్ వైజ్ మీరు మాట్లాడండి. మీకు రాజకీయంగా అతను నచ్చితే దాని గురించి ఎవరికీ అబ్జెక్షన్ లేదు. అది మీ వ్యక్తిగతం. కానీ దేవుడు అనేసరికి అది అందరికీ సంబంధించిన వాడు. హిందువులందరికీ సంబంధించిన దేవుడు. ఇవాళ నెంబర్ 1 టెంపుల్ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి మాత్రమే. అటువంటి వెంకటేశ్వర స్వామి మీద కుట్ర చేసిన వాళ్ళని మీరు వెనకేసుకొచ్చి ఇవాళ కల్తీ లేదు అని మీరు చెప్తున్నారంటే ఇంతకంట సిగ్గులేనితనం ఇంకోటి లేదండి. వీళ్ళు ఆలోచించండి. ఆ రోజు మీరు ఇందాక అన్నట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఆయనకే పుట్టగతులు లేకుండా అయిపోయాడు. ఇవాళ 11కు పడేశాడు ఆయన. వెంకటేశ్వర స్వామికి 3 నామాలు ఉంటే 2 నామాలనే ఇచ్చాడు ఆయనకి. అంటే 11 ఇచ్చాడు. నెక్స్ట్ టైం అది కూడా రాదు. మీరు అలాంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని అతను ఎన్ని రకాలుగా నాటకాలు ఆడాడు. క్రిస్టియను, హిందువునయ్యానన్నాడు. స్వరూపానందేంద్ర స్వామి తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచాడు ఆయన్ని, తేల్చాడు. 2 ఎకరాలు తీసుకున్నాడు. రాజశ్యామల యాగం చేయించాడు. నాటకాలు ఆడాడు. బొట్టు పెట్టుకున్నాడు, కండువా వేసుకున్నాడు, గుడికొచ్చాడు. అఫిడవిట్లో సైన్ చేయలేదు. ఎలక్షన్స్ ముందు తన ఇంట్లో సెట్టింగ్ వేయించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ గుడిది. దేనికి రాశాడు? టిష్యూ పేపర్కి ప్రసాదం తీర్థం ఇలా రాసి పడేశాడు పక్కన. అందుకే దేవుడు కూడా పక్కకు పడేశాడు. ఇక్కడ ఇంకోటండి, మీరు అన్నారు చూసారా, వీళ్ళకి ముందే తెలిసి ఆ లడ్డు తినలేదనే వాదన కూడా వస్తుంది. ఆల్రెడీ లడ్డు గురించి తెలుసు కాబట్టి ఆ లడ్డు అందుకే తినలేదని అది కూడా వచ్చింది. వాళ్ళకి తెలుసు, మళ్ళీ ప్రాణభీతితోటి వాళ్ళు తినలేదు అని కూడా కానీ తీర్థం ఏం చేసిందండి? తీర్థం కూడా కల్తీనా? తీర్థం కూడా పడేశాడు కదా పక్కకి. నీకు నమ్మకం లేని దేవుడిని ఎందుకు నువ్వు అసలు నీ ఇంట్లో చేయించుకున్నావు నువ్వు? నేను అడుగుతున్నది అది. మనిషికి 2 ముఖాలు ఉండకూడదండి. మీరు రాజకీయంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఎస్, నేను క్రిస్టియన్ అని చెప్పుకోండి గర్వంగా, కానీ హిందూ మతాన్ని గౌరవిస్తాను అంతవరకే. ఈ నాటకాలు ఎందుకు? ఇవాళ ఇంట్లోనేమో నేను బైబిల్ చదువుతాను, బయట మానవత్వం ఉన్నవాడిని అంటావు, మరి హిందూ మతంలోకి మారానని ఎందుకు నాటకాలు ఆడావు 2019కి ముందు? నేను అంటున్నది అది. ఇవాళ ఏమైపోయాడు స్వరూపానందేంద్ర స్వామి? నీ వెనకాల ఎందుకు లేడు ఆయన? అంటే స్వామీజీలను కూడా మీరు మారుస్తున్నారా మీ అవసరాల కోసం? తప్పు కదా. కాబట్టి ఇవాళ నేను అడుగుతున్నది ఏంటంటేనండి, పేటీఎంలు బ్యాచ్లు కావచ్చు, లేకపోతే వైసీపీ కొమ్ము కాసిన ఇన్ఫ్లుయెన్సర్స్, హూఎవర్ ఇట్ ఈస్, మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ మీరు తిరుపతి లడ్డు విషయంలో అసలు నెయ్యే లేదని సిట్టు చెప్తే, సిబిఐ సిట్టు విచారణలో మీరు జంతువుల కొవ్వు లేదన్నారు అని మీరు ఏదో చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మీరు విషయాన్ని పక్కకు మళ్లించడానికి చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది ఇక్కడితో ఆగదండి. మీ కుటుంబాలు, మీ పిల్లలు, నెక్స్ట్ తరాలు ఉన్నాయి. మీకు బాధించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో గతం మీరు చూశారు, ప్రెజెంట్ కూడా చూశారు, ఫ్యూచర్ కూడా చూస్తారు. కాబట్టి ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, అబద్ధాలు స్ప్రెడ్ చేయకండి. మీరు మాట్లాడకండి. నిజాలు చెప్పడం ఇష్టం లేకపోతే మీరు ఈ అంశం మీద మాట్లాడకండి, వీడియోలు చేయకండి. ఎందుకంటే ఇవాళ నేను అందరినీ అడుగుతున్నానండి, హిందూ సంఘాలను అడుగుతున్నాను, స్వామీజీలను అడుగుతున్నాను, ప్రతి ఒక్క భక్తుడిని అడుగుతున్నాను, మీరు దీని మీద స్పందించండి. కేంద్రానికి అందరూ కూడా మీరు పెట్టండి. మీరు ట్విట్టర్లో పెడతారో, లేదు వాట్సాప్లో పెడతారో, ఎందులో పెడతారో, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈ విచారణ సక్రమంగా జరగాలి, దోషులు బయటకు రావాలి, సుబ్బారెడ్డి పేరు ఎందుకు రాలేదు, కరుణాకర్ రెడ్డి పేరు ఎందుకు రాలేదు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు రాలేదు ప్రశ్నించండి. ఈ కుహనా ఈ పేటీఎం బ్యాచ్లను కూడా మీరు నిలదీయండి. ఇది ఇక్కడితో ఆపకూడదు. ఇది పెద్ద ఎత్తున ఉద్యమంలాగా వెళ్ళాలి. ఇవాళ చంద్రబాబు నాయుడిని మీరు తిట్టారా, పవన్ కళ్యాణ్ని తిట్టారా, మీ పబ్బం గడుపుకున్నారా? కాదు. విషయం మీద పోరాటం చేయమని, నేను కల్తీ నెయ్యి మీద పోరాటం చేయమని, నెయ్యి కాని నెయ్యి అదేంటదా కెమికల్స్ తోటి చేసిన నెయ్యి ఏదైతే ఉందో ఆ విషయం మీద పోరాటం చేయమని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను.